రిటైర్ అయినటువంటి అధికారులు ఇప్పుడు పార్టీలు పెట్టడం లేదంటే పార్టీల్లో చేరడం ఒకటి. రెండవది విమర్శలుకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటిది. ఇదివరకు జగన్ మీదనైతే అటు అనేక మంది మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు అటాక్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీదన ఈ అధికారి విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నగరాల్లో డ్రగ్స్ మాఫియా విక్రయించే కొకాయిన్ మంగళగిరిలో పట్టణంలో ఎలా దొరికింది, దీని వెనక ఎవరున్నారు, ఎందుకు తేల్చలేదు అంటూ ప్రశ్నించారు. ఏదైతే విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం, గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల్లో ఒక్క డీఎడిక్షన్ సెంటర్ కూడా లేదు, సీఎం నియోజకవర్గం కుప్పల్లో గంజాయి మత్తులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు, రాయదుర్గం టీడీపీ నేత మామిడి తోటలో గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారు, లెక్కర్ స్కామ్ అంటూ అడావిడి చేస్తున్న ప్రభుత్వం అంతకు మించిన స్థాయిలో గంజాయి దందా జరుగుతుంటే ఏం చేస్తోంది, కుటుంబ సర్కారు వచ్చాక నెలకు 2,000 కోట్ల గంజాయి వ్యాపారం జరిగింది, దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిగ్గుదేల్చాలని డిమాండ్ చేశారు, గంజాయి మాఫియా విస్తరించి యువత జీవితాలు నాశనం చేస్తోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తాడేపల్లి ప్రేమ్ కుమార్, దాసరి సురేష్ కుమార్, లంకా పవన్ పట్నాల, చిన్న సత్యనారాయణ, దారపు దుర్గా, తమ్ముకల్ల అశోక్ కుమార్ గంజాయి అక్రమ కేసులు ఇరికించారు. వాళ్ళు ఎస్సీ బీసీలని అంటూ బొమ్మూరి సిఐ లక్ష్మణ్ రెడ్డి, రాజానగరం సిఐ సుభాష్ మధ్య జరిగిన సంభాషణ సంచలనం రేపుతోందని విజయ్ కుమార్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులు గంజాయి లేకుండా చేస్తామన్న మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం అమాయకులపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. కొత్త దారిలో గంజాయి సరఫరా అవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కట్టడి గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తెస్తే ఈ సర్కారు ఈగలను తీసుకొచ్చిందని, ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ఈవెంట్లు స్టేట్మెంట్లకి పరిమితం అవుతోంది తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోలేదంటూ దుయ్యబట్టారు.